ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సొంత అక్కయ్యుండి నిన్ను మీ వారిని సర్వెంట్స్ లా వాడుకుంటుందా? ఏం చేస్తాం, వీళ్ళ మంచితనాన్ని తను క్యాష్ చేసుకుంటోంది. సర్లే, లీవ్ ఇట్. గేమ్ స్టార్ట్ చేద్దాం. డిపాజిట్ ఎంత? ఎప్పటిలాగే 1 lakh. జాను, నువ్వు కూడా గేమ్ లో పార్టిసిపేట్ చేస్తున్నావు కదా, డిపాజిట్ పెట్టు. సారీ జాను, నేను నీకు ముందే చెప్పలేదు కదా. కిట్టి పార్టీ అంటే ఒక చిట్టి పాట లాంటిది. అందరూ డబ్బులు పెట్టి గేమ్ ఆడతారు. గెలిచిన వాళ్ళకి ఫుల్ అమౌంట్ వస్తుంది. ఆ డబ్బు పాకెట్ మనీలాగా యూజ్ చేసుకుంటారు. నువ్వు మరీను మనిషా, తనకదంతా తెలిసుంటుందిలే. డిపాజిట్ పెట్టు జాను. అది నేను డబ్బులవి తీసుకురాలేదండి. అయితే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చెయ్యి. నా అకౌంట్లో కూడా అన్ని డబ్బులు లేవండి. అదేంటి, మీ అక్క ఓ పెద్ద కంపెనీకి చైర్మన్ కదా, పైగా నువ్వు నందన్ కుటుంబం కోడలివి. నీ అకౌంట్లో మనీ లేవా? చైర్మన్ వాళ్ళ అక్క, తను కాదు కదా. పాపం తను హౌస్ వైఫ్ కదా. తన హస్బెండ్ కూడా కంపెనీలో క్లర్క్ లాంటివాడే కదా. అన్ని డబ్బులు ఎక్కడుంటాయి? ఇట్స్ ఓకే జాను, నీ బదులు మనీషా ఇస్తుందిలే. సారీయా, నేను 1 lakh మాత్రమే తెచ్చాను. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లిమిట్ దాటిపోయింది. ఇందాకే నీకు పంపించాను కదా. అవును కదా, మరి ఇప్పుడెలా? ఒక పని చేయి జాను, మీ అక్కకి కాల్ చేసి 1 lakh పంపించమని చెప్పు. అక్కని అడగాల? ఏ, నువ్వు అడిగితే మీ అక్క ఇవ్వదా? అది అది ఒక్కసారి అడిగి చూడు జాను. లక్ష్మి కాల్ చెయ్యి. వద్దు మనీషా. ఇలాంటప్పుడే మనుషుల బిహేవియర్ తెలుస్తుంది జాను. ఫోన్ చెయ్యి. హలో జాను. జాను, ఏంటి ఫోన్ చేసి మాట్లాడట్లేదు? అక్క, అది చెప్పు జాను. నాకు 1 లక్ష రూపాయలు కావాలక్క. 1,00,000? ఎందుకు? వెంటనే పంపించక్క. నేను కిట్టి పార్టీకి వచ్చాను. కిట్టి పార్టీకి వెళ్ళావా? ఏంటి తమాషాగా ఉందా? ఇంట్లో ఉండాల్సిందానివి పార్టీకి వెళ్ళానంటున్నావు, 1,00,000 కావాలంటున్నావు. అసలేం చేస్తున్నావు అక్కడ? మావయ్య గారు ఫోన్ చేస్తున్నారు, నేను తర్వాత మాట్లాడతాను. నువ్వు ముందు ఇంటికి వెళ్ళు. అక్క, ఏంటి, డబ్బులిస్తా అందా? అర్థమైందిలే. సరే, మనం ఆడదాంలేవే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.